మనం రెగ్యులర్‌గా రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలు, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పాలిటిక్స్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇటీవల రిలీజ్ అయిన ఆ సినిమా చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తా ఉన్నది. అంటే హిట్లు కొట్టి బాక్స్ ఆఫీస్‌ను మొత్తం బద్దలు చేసి క్రియేట్ చేయడం కాదు. ఒక విచిత్రమైన వెరైటీ అంశాల పరంగా ఆ సినిమా చర్చనీయాంశమైంది. సో, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా మరేదో కాదు 'పెద్ది'. రామ్ చరణ్ హీరో, జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ సినిమా గురించి చాలా చర్చ జరుగుతున్న సోషల్ మీడియాలో. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక కొత్త చర్చను తీసుకొచ్చింది. వాస్తవానికి ఇండస్ట్రీ అంటేనే కొంత గ్లామర్ ఇండస్ట్రీ అది. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌తో కూడింది. అందాలు ఆరబోతూ ఉంటేనే చూస్తారు సినిమా అనేది ఒక కామన్ ఫినామినా అయిపోయింది అక్కడ. గతంలో చాలా ఏళ్ల క్రితం తమ్మారెడ్డి భరద్వాజ్ అంటారు. ఇట్లా మీరెందుకు ఒక ఇంటర్వ్యూలో ఆయనను అడిగితే, మీరెందుకు ఇట్లా ఎక్స్‌పోజింగ్ సీన్‌లు పెడతా ఉన్నారు? ఇంత ఎక్స్‌పోజింగ్ ఎందుకు ఏస్తున్నారు సినిమాల్లో అంటే, మేము చూపియట్లేదు. ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అట్లా. మేము అట్లా ఎక్స్‌పోజింగ్ సీన్‌లు పెడుతున్నాం. అట్లాంటి చూపిస్తా ఉన్నాం సినిమాల్లో అని చెప్పి ఆయన చెప్తారు. సో, ఇప్పుడు అదే అంశం ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా 'పెద్ది' సినిమా సందర్భంగా తెరపైకొచ్చింది. వాస్తవంగా 'రామ్ చరణ్' అంటే టాప్ హీరోల్లో ఒకరు. టాప్ హీరోల సినిమాలంటే హీరో సెంట్రిక్‌గానే సినిమా నడుస్తది. సినిమా అంతా కూడా హీరో చుట్టూ ది తిరుగుతది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చర్చ కూడా హీరో ఇట్లా యాక్ట్ చేసిండు, అట్లా యాక్ట్ చేసిండు, హీరో తోపు తురుము అన్నట్టుగా చర్చ ఉంటది. కానీ ఇక్కడ 'పెద్ది' సినిమా విషయంలో కాస్త డిఫరెంట్ చర్చ జరుగుతా ఉన్నది. ఇక్కడ అంతా కూడా హీరోయిన్ గురించి చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు ఎక్కడైనా. ఎందుకు అంటే హీరోయిన్‌ని ఆ స్థాయిలో చూయించిర్రు ఇక్కడ. కేవలం హీరోయిన్ అందం మీద ఫోకస్ పెట్టి ఈ సినిమా నడిపించినట్టుగా క్లియర్‌గా కనిపిస్తా ఉన్నది. కేవలం ఆ హీరోయిన్ అందాన్ని చూపిస్తూ ఆమెను ఆధారంగా చేసుకొని ఆమె బేస్డ్‌గానే ఈ సినిమా తీసినట్టుగా క్లియర్ కట్‌గా ప్రతి సీన్‌లో కనిపిస్తా ఉన్నది. కెమెరా యాంగిల్స్ వాళ్ళు పెట్టినయి ఆమె అంటే డైలాగ్ ఒకటుంటది. కెమెరా చూయించడం ఇంకొకటుంటది. అంగాంగ ప్రదర్శన చేస్తూ ఆమె ఒకటి మాట్లాడుతా ఉంటే ఇంకొక దగ్గర కెమెరా పెట్టి చూయించడం, నడుము దగ్గర పెట్టడం, ఇంకొక దగ్గర పెట్టడం. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ సినిమాలో కనిపించినాయి. అంటే 'రామ్ చరణ్' అనే ఫిగరు పెద్దది. 'రామ్ చరణ్' అనే వ్యక్తి మీద సినిమా నడవాలి. 'పుష్ప' సినిమా వస్తే 'రష్మిక' కంటే కూడా 'అల్లు అర్జున్' పేరు ఎక్కువ వినబడ్డది. ఇంకో సినిమా వస్తే 'ప్రభాస్' హీరో సినిమా వస్తే 'ప్రభాస్' గురించి ఎక్కువ వినిపిస్తది. హీరోయిన్ గురించి తక్కువ వినిపిస్తది. కానీ ఇక్కడ 'రామ్ చరణ్' కంటే కూడా 'జాన్వీ కపూర్' గురించి మొత్తం చర్చ అంతా కూడా జరుగుతూ ఉన్నది. అంటే సినిమా మొత్తం కేవలం ఒక మహిళని కించపరిచేలాగా చూయించిర్రు. మహిళ శరీరాన్ని చూయిస్తూనే ఆమె శరీరంతోటే ఒక సినిమా నడుస్తది. ఆమె శరీరాన్ని చూయిస్తేనే సినిమా అనేలాగా చేసిర్రు అనే చర్చ ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. కొందరు సమర్థిస్తూ ఉన్నారు, కొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అనసూయ లాంటి వాళ్ళు ట్వీట్ చేసిర్రు. ఇంకొక హీరోయిన్ ట్వీట్ చేసింది. ఇట్లా రకరకాలుగా ఈ సినిమా వాళ్ళు వాళ్ళ మధ్యలోనే పెద్ద గొడవ నడుస్తూ ఉన్నది. సో, సినిమా వాళ్ళు కూడా అంగీకరించిర్రు దాన్ని. అంటే ఇంత కొత్త ఏదో జరిగినట్టుంది, దాన్ని కొంచెం సరి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే సినిమా రాను రాను ఎట్లా మారిపోతూ ఉందనేది ఈ సినిమా ద్వారా మనకు క్లియర్‌గా అర్థమైపోతూ ఉన్నది. అంటే కేవలం ఒక ఎక్స్‌పోజింగ్ ద్వారానే ఒక సినిమా నడుస్తది. కేవలం హీరోయిన్ అందాలు చూస్తేనే సినిమా నడుస్తది. లేకుంటే నడవది. అట్లా చూయిస్తేనే జనాలు థియేటర్‌కొస్తారు. లేకుంటే రారు. లేదు వాళ్ళని రప్పియాలంటే మనం ఇట్లనే చూయించాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. కథ, కథనం, కామెడీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఏమి అవసరం లేదు. జస్ట్ మనం ఇట్లా ఏం స్టోరీ లేకున్నా, ఏం లేకున్నా ఏదో అది ఇది కలిపి రాసేసి పెట్టి ఇట్లా అంగాంగ ప్రదర్శన చేస్తే ప్రేక్షకులు థియేటర్‌లోకి వచ్చేస్తారు అనే ఒక భావన తీసేవాళ్ళకి కూడా కలుగుతున్నట్టుంది. మేబీ అందుకే ఇట్లాంటి సినిమా వచ్చిందేమో అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, మేధావి వర్గంలో కావచ్చు క్లియర్‌గా జరుగుతూ ఉన్నది డిస్కషన్ అంతా కూడా. ఇలా ఇది ఒక్కటే కాదు, ఈ సినిమాలో ఇంకొక కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి అంశము ఆ పాట. 'హెలాలోనో' అదేదో స్టార్ట్ అవుతుంది పాట. ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ మన ఎవరు 'అనంత శ్రీరామ్' పరమ భక్తుడు. బీజేపీ సభలు, ఆర్ఎస్ఎస్ సభలకు పోయి దేశభక్తి బోధన చేస్తాడు ఆయన. అనంత శ్రీరామ్. ఆయన రాసిండు పాట. ఆ లిరిక్స్ విన్న తర్వాత అంటే ఎంత అక్కడ కూడా సేమ్ ఏదైతే మహిళల గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామో, ఎట్లా వీళ్ళు మహిళను ఎక్స్‌పోజింగ్ మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారని మనం అన్నామో, ఆ పాటలో కూడా అదే ఉంటది. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా అంటే ఇగో మహిళలు ఇట్లా ఉంటారు అనే రకంగా చూయించే రకంగా ఆయన పాట రాసిండు. ఆయన పోయి బీజేపీ సభల్లో, ఆర్ఎస్ఎస్ సభల్లో ప్రసంగాలు చేస్తాడు దేశభక్తి గురించి. ఆ లిరిక్స్ కూడా మీకు చదివి వినిపిస్తా చూడండి. ఇంట్లో వంటే తింటుంటావా, హోటల్‌కో దాబాకో ఓసారెళ్ళి ముద్ద మింగి రావా. ఆయన ఉద్దేశం అందులో సెన్స్, ఎప్పుడు ఇంట్లోనైనా బయట కూడా రా, నా దగ్గరికి రా అని చెప్పి ఎవరైతే పాట పాడుతున్న క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ చెప్తుంది అన్నట్టు. అంటే ఒక వేశ్య క్యారెక్టర్ లాగా సృష్టించి నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, ఒకరి దగ్గరనే ఉంటావు, లేదు నా దగ్గరికి రా అని చెప్పి ఇది చేస్తానట్టు. ఇంట్లో తానం చాలంటావా, పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్ళి మునిగి రావా, ఇది కూడా అంతేరో ప్రతివారం సంతేరో
అది కూడా ఒగ్గేస్తే పుట్టింది ఎందుకు అట. అంటే ఇట్లా రావాలి నువ్వు అప్పుడు ఇప్పుడు ఇంట్లోనే చేయవు ఒక రోజు స్నానం, అప్పుడప్పుడు చెరువుకి అక్కడిక్కడ పోయేస్తావు కదా, సో అట్లనే నా దగ్గర కూడా వచ్చిపో, ఇప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా ఆ మాత, అది కూడా లేకుంటే ఎందుకు పుట్టింది ఎందుకు. ఆ మహానుభావుడు రాసిన లిరిక్స్ అది. సో అంటే కంప్లీట్గా సినిమా అంతా కూడా కేవలం ఆ సెంట్రిక్గా, కేవలం ఉమెన్ సెంట్రిక్గా, ఆ అందాల మీద ఫోకస్ చేసి దాని మీదకి వచ్చిన సినిమాలకు కనిపిస్తుంది తప్పితే హీరో సెంట్రిక్గా, ఒక కథ సెంట్రిక్గా నడిచిన సినిమా లెక్కైతే కనిపిస్తలేదు. సో ఇట్లా సినిమా ఇంత దారుణంగా తీసిరు, ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు రెగ్యులర్గా సినిమాల మీద రివ్యూ చేసే వాళ్ళు ఆ వీడియోలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. చేసిందే తప్పు, అక్కడ సినిమా వాళ్ళే దాన్ని కౌంటర్ వేస్తూ ఉన్నారు. మీరు మరీ ఇట్లా మహిళలు ఈ స్థాయిలో దారుణంగా దిగజార్చి పోర్ట్రే చేయడం, కేవలం అందాల మీదనే ఫోకస్ పెట్టి మీరు కెమెరా యాంగిల్స్ అన్నీ కూడా అందాల మీదనే పెట్టి తీసి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వాడు వీడియో చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేసారు. మరి ఇక వీళ్ళు సినిమాలు ఏం సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటారు. పొరుగు సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి, మన పక్కన చాలా రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. వాళ్ళు ఎట్లాంటి సినిమాలు తీస్తున్నారు, అవి డబ్బింగ్ అయ్యి మన దగ్గరికి వచ్చి ఎందుకు అద్భుతంగా ఆడుతున్నాయి, మనం ఎట్లాంటి కథతోటి సినిమాలు తీస్తున్నాము, మనం ఏం చెప్తున్నాం సమాజానికి, అలా మెసేజ్ ఏముంటుంది సినిమాలో. కేవలం గ్లామర్ చూపించడమే, గ్లామరస్ ఇదే వ్యవస్థన, వేరే సినిమా అంటే వేరే లేనే లేదు. ఇక మరి పొరుగు రాష్ట్రం వాడు ఎట్లా తీస్తూ ఉన్నాడు, కేరళలో, తమిళనాడులో, ఇంకో రాష్ట్రంలో సినిమాలు ఎట్లా తీస్తున్నారు వాళ్ళు. వాళ్ళ లెక్క మనం ఎందుకు కథలు ఎంచుకోలేం, వాళ్ళ లెక్క ఎందుకు సినిమాలు తీయలేం, వాళ్ళ లెక్క కథ ఆధారంగా ఎందుకు సినిమా నడదు, కేవలం గ్లామర్ ఆధారంగానే ఎందుకు నడుస్తుంది ఇక్కడ. అది దట్టు ఒక టాప్ హీరో రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక టాప్ హీరో, ఇంకో టాప్ హీరో కొడుకు, ఒక టాప్ హీరో మెగాస్టార్కు కొడుకు ఆయన, ఈయన కూడా ఒక టాప్ హీరో తెలుగులో. అట్లాంటి వ్యక్తికి దరిద్రం ఏందో ఇప్పటికి కూడా నాకు అర్థమవుతలేదు. థ్యాంక్ యూ.